అందరికి శనార్తి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. దేశంలో నా కాంగ్రెస్ పార్టీ అయ్యిందట రాజకీయ రాబందు లెక్క. ఇగో ఈ మాట దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారే చెప్పిండు పక్క. ట్యాంకుబండు శివసారును దగ్గరికి పిలిపించుకుండు సీఎం సారు. అన్ని తీర్లా ఆదుకుంటా అని చెప్పుకుంటూ వచ్చిండు రేవంతాలు గారు. తెలంగాణ కలెక్టర్లతోని మీటింగు పెట్టిండు డిప్యూటీ సీఎం మల్లుబట్టి. ప్రగతి ప్రణాళిక గురించి అందరూ మంచిగా చెప్పాలన్నట పట్టుబట్టి. చెడగొట్టు వానలు పడి అన్నదాతలను నిలువుర చేసినాయి మోసము. అందుకే తుమ్మల సారు వ్యవసాయ ఆఫీసర్లతో అయ్యిండట సమావేశము. పెట్రోల్ మంత్రికి లెటర్ రాసిండు తెలంగాణ కోపన మంత్రి ఉత్తమ్ సారు. మళ్ళా ఏముచ్చట అనేది తిరుగుటపా పంపిస్తాడా సమురు మంత్రి గారు? భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజకీయ రాబందు లెక్క మారిపోయిందట. పీనియలను వీక్కదినేటట్టు పీతిరిగద్ద లెక్క అయ్యింది అని ఎవల కనిపించనే బాలన్న అంటే ఎవలకో కాదు, ఖుద్దు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్కే అనిపించిరదట. ఎప్పుడట్లా అన్నాడు ఏం కథనే అంటే గుజరాత్ రాష్ట్రంలో పెట్టిన ఓ సభలో అనుకొచ్చుడు. అయ్యా నరేంద్ర మోడీ సారు ఇక మొదలు పెట్టుండ్రి. కాంగ్రెస్ को सहन नहीं हो रहा, इसलिए वो लगातार अफवाहें फैला रही है ताकि देश में डर का माहौल बने और लोग पेट्रोल पंपों और गैस एजेंसियों पर लाइन लगाकर खड़े हो, अव्यवस्था फैल जाए. కాంగ్రెస్ పార్టీ గోతికాడి నక్క లెక్క చూసుకుంటా ఇప్పుడు గ్యాస్ లేదని పుకారు లావట్టి ప్రజలను మొత్తం పెట్రోల్ బంకుల కాడికి గ్యాస్ ఏజెన్సీల కాడికి ఎగబడేటట్టు చేస్తుంది అంటున్నాడు. ఇంకా అన్నది నుండి उसे लेकर ये लोग दुष्प्रचार करें, ये इनकी मंशा है. साथियों, सत्ता से दूरी कांग्रेस पार्टी को बौखला कर देती. ఈయనరా కాంగ్రెస్ పార్టీ రాజకీయ రాబందు లెక్క తయారయ్యి దేశంలో ఉన్న ప్రజలను మొత్తం పూల్సులు చేస్తుంది అన్నట్టు చెప్పుకుంటూ వచ్చిండు. అయ్యా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు జనం కూడా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే ఈయనంత గొర్రెల. కాంగ్రెస్ వాళ్ళు చెప్పగానే మీ రాజకీయ లీడర్లకు పని పాట లేనట్టు పనులన్నీ ఇడిచిపెట్టుకొని పోయి పెట్రోల్ బంకుల కాడ క్యూ లైన్లు కడుతుండ్రా. దునియంతా పెట్రోల్ కొరత ఉన్నదన్నట్టు చెప్తున్నది మీరే. మళ్ళా దేశంలో సమురుకు సమస్య లేదని చెప్పేది మీరే. మరి అంతగానం పెట్రోల్ గ్యాస్ ఉంటే గ్యాస్ బుడ్డీలు బుకింగులు చేసుకుంటే మునుపటోలే ఎందుకు బుకింగులు అయితలేవు? గ్యాస్ సెంటర్ల కాడ నో గ్యాస్ బోర్డులు, పెట్రోల్ బంకుల కాడ నో స్టాక్ బోర్డులు ఎందుకు పెడుతుండ్రు? ఎందుకు సారు ఇట్లా అబద్ధాలు చెప్తారు? జనమును ఎందుకు పరిశాన్ చేస్తారు? మీ ముచ్చట ఎట్లున్నదంటే ఆడలేక మధ్యలో ఓడ అన్నట్టే ఉన్నదంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చాలా దినాల సంధి బతికేలా తీసుకునేందుకు బాధపడుతున్న ట్యాంకుబండు శివసార్ను మలి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఆఫీస్కు పిలుచుకున్నాడట. పానాలకు దిగించి మరి హుస్సేన్ సాగర్ నీళ్లల్లో దుంకి బలిమిడికి జీవి తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎంతో మంది పానాలు కాపాడిండని ఏమన్నా సాయం చేద్దామని అన్నాడా ఏం కథనే అంటే అన్ని చెప్తా పండ్రి. చాలా దినాల సంది ట్యాంకుబండు శివసారు పైసలు లేక సంసారం ఎల్ల తీసుకునేందుకు చాలా తిప్పలు పడుతున్న ముచ్చట ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారుకు తెలవంగానే వెంటనే ఆఫీసర్లను పిలుచుకొని ఏం చెప్పిండంటే ట్యాంకుబండు శివసారును రమ్మని చెప్పమన్నాడట. అందుకే ఇట్లా ఇంటిలాదలను తీసుకొని పోయిన శివసారు కుటుంబాన్ని వలకరించి వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు ఏం కథ, బట్టకు పొట్టకు ఎట్లా ఎల్లుతున్నదని అన్ని అరుచుకున్నాడట. అటెనక సిక్కి మీరు ఎంతో మందికి ఎంతో సాయం చేసిర్రు, పానాలు కాపాడిన దేవునంతటి మనిషివి నువ్వు, అందుకే నిన్ను షెయి సర్కారు చేరదీస్తుంది, నువ్వు రందివడకు ఎంతో మంది పానాలు కాపాడిన పానదాతవు, పానాలకు తెగించి సాటి మనుషుల పానాలు కాపాడే మంచి మనిషివి, అందుకే నీకు మా షెయి సర్కారు తరపున 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము, అట్లనే మీ కొడుకుకు ఓంగాడు నౌకరి కూడా ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామని నేను చెప్పినాయని చెయ్యిండ్రని ఆఫీసర్లకు కూడా ఆర్డర్లు వేసిండట. అట్లనే మీకు ఏం కావాలని అంటే శివ కూడా ట్యాంకుబండు కాడనే ఓ చిన్న స్విమ్మింగ్ పూల్ కట్టిస్తే అది చూసుకుంటా సంసారం ఎలా తీసుకుంటాం సారు అంటే అది కూడా చూడాలని సీఎం రేవంతాల సార్ ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. అయ్యా సీఎం గారు, మరి ఎన్నికల ముంగట కదా ప్రజలకు గెలవంగానే 100 దినాల్లోనే 6 గ్యారెంటీలు ఇస్తామని అంటిరి. అవి ఇప్పటికి అమలు చేయకుండా ఆలస్యం చేయబడితిరి. ఆశపడ్డోళ్ళ నోట్లే పాసు పడ్డంతా పని చేసినట్టు చేయకుండా ఇగో ఈయనకిచ్చిన మాటనన్నా వెంటనే నిలబెట్టుకుంటే మంచిగుంటది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు ఏసీ రూముల సల్లగా కూర్చొని కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ పెట్టిండట. ఇప్పుడు పని కట్టుకొని మరి జిల్లా కలెక్టర్ సార్లతోని కాన్ఫరెన్స్ మీటింగ్ ఎందుకు పెట్టిండు ఏం కథ అంటారా? ఏమో మరి ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా చెప్తా అరుచుకుందాం పండ్రి. షెయి సర్కారు సురువు చేసిన 99 దినాల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యం జిల్లాల పొంట ఎట్లా నడుస్తున్నది ఏం కథ అని కలెక్టర్ సార్లను మేడంలను అడిగి అన్ని ముచ్చట్లు తెలుసుకున్నాడట. మరి కలెక్టర్లు కూడా మల్లుబట్టి సారు అడుగుతుంటే భయంతోనే పల్లెల పరిశుభ్రత పనులు పరుగులు పెట్టిస్తున్నాము, ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యంతో పల్లెలు మొత్తం పచ్చగా ఎగురు పెట్టిస్తున్నాము, చందన అయిన గ్రామాలను మొత్తం గాడిలో పెడుతున్నామని చెప్పిండ్రా అంటే శారాన కోడికి బారాన మసాలా అన్నట్టు చెప్పకుండా ఊకుంటారా? అట్లనే ఏప్రిల్ 2 తారీఖు నాడు కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
ప్రణాళికలని ప్రతి పల్లెల గ్రామ సభలు పెట్టి అలా చేయి సర్కారు చేస్తామన్న చక్కదనం పనుల గురించి పబ్లిక్ కు మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పాలి. పల్లెల పొంట కామన్ పబ్లిక్ కు కాంగ్రెస్ సర్కారు నుంచి అందుతున్న పథకాల గురించి కూడా పొల్లు ఓకుట చెప్పాలని కలెక్టర్లకు చెప్పిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు పాడిందే పాట పాసువర్ల పాట ఏమో పాట అన్నట్టు మీరిట్లా మీటింగులు పెట్టి చేయి సర్కారు ఎలుగబెడుతున్నది ఎలుము చేస్తున్నదని మంచిగానే చెప్తున్నారు. కానీ ఓ దిక్కు పల్లెల్లో మీ కాంగ్రెస్ సర్కారు ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలు ఏమైనాయని పథకాలు పురాగా ఎప్పుడు అమలు చేస్తారని ఇదేనా మీ ప్రజాప్రభుత్వం అంటే అని నిలదీసేందుకు మంచిగానే పబ్లిక్ కు తయారుండ్రు. ఈ తేప గ్రామ సభల్లో మీ చేయి సర్కారుకు సురుకులు పెట్టే పని కూడా మంచిగానే పెట్టుకున్నారట. మొదలు ఇగురంతోని పథకాలు కొలాయించే పని పెట్టుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఆఫీసర్లను పిలుచుకొని మీటింగ్ పెట్టిండట. జరగవలసిన నష్టమంతా జరిగిపోయినాక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఓదికు రాష్ట్రంలో చెడగొట్టు వానలతోనే పంట మొత్తం చందన అయినాక రైతులు మొత్తము ఆగమాగమైకుంటా పరిశాన్ అవుతుంటే ఇప్పుడు మీటింగ్ పెట్టి ఏం చెప్పిండు, పంట నష్టం పైకం ఇస్తామని ఇట్లా అన్నాడా అంటే అంతా ముచ్చట చెప్తా పాండ్రి. చెడగొట్టు వానలతోనే పసుపు పంటలు మొత్తం చందన అయినాయట. అన్నదాతలు ఆగమైతుర్రట. తేమ శాతం ఎక్కువ ఉన్న పసుపును కూడా మలి సర్కారు ఉంటది. ఎవ్వలకు రద్దీ పడకుండ్రని చెప్పుకుంటూ వచ్చిండట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు దిక్కు పసుపు పంటలే కాదు అటు మామిడి తోటలు వరి చేన్లు మొక్కజొన్న చేన్లు కూడా మొత్తము గాలి దుమారాలకు రాలిపోయినాయి. అట్లా నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టం పరిహారము పాయమాలు గట్టిస్తేనే మంచిగుంటది. దిక్కు మీ చేయి సర్కారు వచ్చినాక అన్నదాతలకు తిప్పలైతే తప్పుతలేవు. యాళ్లకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా పథకం పైకం కూడా ఇయ్యకపోతిరి. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెట్టి పంటలు చేస్తే చేతికొచ్చిన పంటలు మొత్తం చెడగొట్టు వానలతో చందన అయినాయి. కాబట్టి ఒక పసుపు రైతులనే కాకుండా పంటలు నష్టపోయిన అన్నదాత అందరినీ ఆదుకోవాలి. ఇప్పుడన్నా మంచిగా ఆదుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రిగా కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సెంట్రల్ సర్కారు పెట్రోల్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సార్కు ఉత్తరం రాసిండట. తెలంగాణ కోపన మంత్రి ఉత్తమ్ల వారు కేంద్ర మంత్రి సార్కు ఏమని ఉత్తరం రాసిండు, ఏం కథ, అసలు ఆ లేటర్రా ఏమున్నదే బాలన్న అంటారా ఏమో. మరి అన్ని ముచ్చట్లు మీకు కూడా మంచిగా నేను కూడా చెప్పుకుంటూ వస్తా పాండి. తెలంగాణ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ తోనే ఆటోలు నడుపుకునే ఆటో కార్మికులు అంతా అవస్థలు పడుతున్నారు. గ్యాస్ తో నడిచే ఆటో రిక్షాలు మొత్తం ఎక్కడికక్కడ బంద్ అయిపోయినాయి. ఏడ కూడా గ్యాస్ దొరకకపోయేసరికి రోడ్డు ఎక్కి లొల్లి చేస్తుర్రు. మీ సెంట్రల్ సర్కారు జర ఇషారా చేసి తెలివితోని ఎల్పీజీ గ్యాస్ ను తెలంగాణకు పంపిస్తే ఆటో రిక్షాల డ్రైవర్ల తిప్పలు ఆపినోళ్ళ ఇతరని సెంట్రల్ సర్కారు పెట్రోల్ మంత్రి పంపిండట. కేంద్ర మంత్రి సారు మరి నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు పంపిన ఉత్తరం చదివిండా అంటే ఏమో ఇంకా ఉల్టా ఉత్తరం అయితే ఇంకేం రాలేదట. ఎప్పుడు వస్తుందో అని పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు ఉత్తముల వారు ఎదురు చూస్తున్నాడట. అయ్యా కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు వదికు తెలంగాణలో ఆటోలు నడుపుకుంటా సంసారాలు ఇళ్ల తీసుకునేటోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే మీ చేయి సర్కారు పెట్టిన ఫ్రీ బస్సు పథకంతో చాలా మందికి తిప్పలు అవుతుందని మొత్తుకుంటున్నారు. ఎల్పీజీ గ్యాస్ కూడా లేకపోయేసరికి ఆయంత ఉన్న గ్యాసు ఆటోలు కూడా నడపక ఆగమైతున్నారని మీరే చెప్తుండ్రు. కాబట్టి ఒకవేళ మారు ఉత్తరం మళ్ళా రాకపోతే మీరే స్వయంగా పోయి అయినా సరే గ్యాస్ వచ్చే ఏర్పాట్లు చెయ్యండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. గాలి మోటార్ డిపోకు పోయే ప్రయాణికులకు ఒక్క షాయికి 10 రూపాయలేనట. ఒక్క కాఫీ రేటు కూడా 20 రూపాయలేనట. వాటర్ బాటిల్ అయితే 10 రూపాయలు, సమోసాలు గిట్లా తిందామనుకుంటే కూడా 20 రూపాయలేనట. గాలి మోటార్ల డిపోలకు గంత అగ్బకు ఉంటాయా? షాయి కాఫీలకు కూడా 100 రూపాయలు ఉంటాయి అంటారు. అంటే అన్ని చెప్తా పాండ్రి. గాలి మోటార్ల డిపోలో అంత అగ్బకు ఎవరిస్తారంటే సెంట్రల్ సర్కారు కొత్త కానూను పట్టుకొచ్చిందట. అది ఏంటంటే ఉడాన్ యాత్రి స్టాల్సులల్లా ఒక్క షాయికి 10 రూపాయలేనట. ఒక కాఫీ రేటు కూడా 20 రూపాయలట. 100 రూపాయలు పెట్టి షాయిలు కాఫీలు దాగుడు కాదు. షాయి హోటల్లో దొరికే షాయి రేటు కూడా మేము మా స్టాళ్లలో పెడుతున్నాము. ఎయిర్పోర్ట్లో ఎవరికన్నా షాయి తాగాలనిపిస్తే వచ్చి తాగొచ్చు అని సెంట్రల్ సర్కారు ఈ ఇగురం చేసిందట. షాయి అమ్మి ప్రధాని అయిన మోడీ సారు ఆలోచనలకెళ్లే ఈ ఐడియా బరిబద్దలుగా అయిందట. అందుకే కేంద్ర ప్రభుత్వము ఉడాన్ కేపుల మీద మనసుకు కేంద్రీకృతం చేసిందట. ఇప్పటికే మన దేశంలో 57 గాలి మోటార్ డిపోలల్లో ఉడాన్ యాత్రి కేపులు కొలాయించిందట. ఇప్పుడు ఇంకోటి కొత్తది లక్నో ఎయిర్పోర్టులో కూడా సురువు చేసిందట. అందుకే ఎంపీ రాఘవ చద్దా సారు పోయి ఉడాన్ యాత్రి దుకాణంలో 10 రూపాయలు పెట్టి షాయి దాగి బిల్లు కట్టి ఒక్క 10 రూపాయలకే గాలి మోటార్ డిపోల షాయి దొరుకుతుందని సెంట్రల్ సర్కారు పెట్టిన ఉడాన్ యాత్రి దుకాన్లు మంచిగున్నాయని ఇట్లా ఎక్స్లో ఎక్కిచ్చిండట. అందుకే ఎంపీ సారు పెట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో పొట్టు చక్కర్లు కొడుతుంటే మీకు కూడా చూపెడదామని తెచ్చిన. ఎయిర్పోర్ట్లో దొరికే షాయి సమోసాలు అగ్వసగ్వకు ఇస్తామని మంచిగానే ఆఫర్లు పెట్టింది సర్కారు. అట్లనే సినిమా టాకీసులల్లా ఆర్టీసీ బస్టాండ్లలో కూడా ఏది కొందామన్నా 3 రేట్లక అమ్ముతుంటారు. కూల్ డ్రింకుల కాడికెళ్ళి సమోసాల దాకా, పాప్కార్న్ల కార్ నుంచి పాలతోని కాసే షాయి దాకా అన్ని ఎక్కువ రేటుకే ఉంటాయి. టాకీసులలో కూడా ఇట్లనే స్టాల్స్ పెట్టి అగ్వసగ్వకే అమ్మితే బాగుండు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లకు ఎక్కువ మట్టుకు ఉన్నోళ్ళే పోతారు. చాలా మట్టుకు బస్టాండ్లకు సినిమా టాకీసులకు గరీబులే ఎక్కువ మంది పోతారు కదా. అట్లెందుకు ఆలోచన చేస్తలేదో సెంట్రల్ సర్కారు? ఈ ఆలోచన షాయి అమ్మి ప్రధాని అయిన మోడీ సార్కు ఎందుకు రాలేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
షై సర్కారు మంత్రుల పనితనం ఎట్లున్నదంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉన్నదట. అట్టెట్లనే అనంటే మొన్నటిదాకా కారు పార్టీ లీడర్లు చెవు కోసిన మేకలోనే మొత్తుకున్నా కూడా పట్టించుకోలేదట. కానీ ఇప్పుడు అంత అయిపోయినాక ఏమో చేస్తామనే గుర్తున్నారట. ఏం చేస్తారటనే బాలన్న అంటే ఇగో ఈసారి చెప్తున్నది ఈనుండ్రి. మేము 2 వారాల ముందే హెచ్చరించినాం, ఫీల్డ్కి పోయినాం, చూసినాం, ఇవన్నీ చెప్పినాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? నిలువరించవలసినటువంటి ఏపీని నిలువరించకుండా, నీళ్లు తీసుకుపోయేటప్పుడు అడ్డుపడకుండా, కేఆర్ఎంపీ దగ్గర పాత్ర పోషించకుండా, కేంద్రానికి అపెక్స్ కౌన్సిల్కు లెటర్ రాయకుండా, ముఖ్యమంత్రి చేయాల్సిన ఏ పనులు ఏవి చేయకుండా. ఇన్నరా కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి ఇలా శ్రీశైలం ప్రాజెక్టు కాడికంటే ఎమ్మెల్యేలను నెంబర్ తీసుకొని పోతారట. ఏం చేస్తారట? అది కూడా మీరు పోయేది ఆంధ్ర ప్రాంతానికి పోతారు, అవతల ప్రాంతానికి పోతుండ్రా? అవతల ప్రభుత్వం దగ్గర పోయి ధర్నా చేస్తుండ్రా? అయ్యా నిరంజన్ రెడ్డి సారు, ఏపీ సర్కారు కృష్ణానది నీళ్లను మొత్తం ఎత్తుకబోతుంటే తెలంగాణలో ఉన్న షై సర్కారు బెల్లం కొట్టిన రాయి లెక్క సప్పుడు కూడా చేస్తలేదని మంచిగానే సప్పరిస్తున్నారు. కానీ అప్పట్లో మీ కారు పార్టీ ఏలువడిలో కూడా ఏపీలో ఏలువడి ఎలుగబెట్టిన మాజీ సీఎం జగనాలు సార్ కూడా నాగార్జున సాగర్ కాడ పోలీసులను పెట్టి మరి సాగర్ నీళ్లు మొత్తము ఏపీకి ఎత్తుకపోయిండు. మరి మీ కారు పార్టీ లీడర్లు అప్పుడు ఏం కామాయి చేసిర్రు? గుడ్డి గుర్రాల పనులు దోమ పోయిర్రా, గాడుదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయినరా? ఇప్పుడు షై సర్కారు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటుందని అనబడితిరి. అప్పుడు మరి మీరు ఏం పట్టుకున్నట్టు? మీ కారు పార్టీ ఏలుబడిలా మీ మంత్రులంతా ఏం పట్టుకున్నారు? ఎవలేం దపూసలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు ఏం సొక్కమైనోళ్ళు కాదు, మీరేం సత్యపూసలు కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలో లేనప్పుడు ఓ మాట మాట్లాడుకుంటా ఇట్లా పొద్దుపోవుడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్య అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ప్రజలు ఎట్లా తయారైనట్టే రాజకీయ నాయకులు చెప్తే అస్సలింటలేరట. ముఖాలకు రంగులు చేసుకునే ఏషగత్తెలు ఏషకాలు చెప్తేనే ఇంటురట. ప్రజాపాలన చేస్తామని నరికే లీడర్లు చెప్పింది వినకుండా సినిమేషకాలు చెప్తే ఇంటుర్రని ఎవరన్నారంటారా? ఎవరో కాదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు అయితే అంటున్నాడు. ఆయన మాటల్ని నుండ్రి. అయ్యా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు ఇక సురువు చెయ్యండ్రి. ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. అయ్యా ఎమ్మెల్యే గారు, అంటే మీ ఎమ్మెల్యేల మీద పబ్లిక్కు నమ్మకం లేకనా ఎట్లా? నాయకుల ముసుగుల మీ లీడర్లు నటిస్తారు కానీ నటించే ఏషగాళ్ళు ఏషగత్తెలు జీవిస్తారని అట్లా కూడా ఇంటుండ్రా ఎట్లా? ఆ ముచ్చట కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పుర్రి. మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట. కానీ సినీ యాక్టర్స్ కట్టు ఉండదు, ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. రాజకీయ నాయకులు చెప్తే ప్రతిపక్ష నాయకుల పంచాదులు లడాయిలు అయితే ఇది తప్పితే పబ్లిక్కు పనికొచ్చే పనులు కావు. అందుకే సినిమేషకాలు చెప్తేనే అభిమానులంతా ఇంటారని ఇట్లా అనుకొచ్చిండట. అయ్యా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సారు, సినిమాల్లో బట్టి భారీ డైలాగులు చెప్పి ఏషగాళ్ళ మాటలు ఇట్లా ఇంటారు, అట్లా మర్చిపోతారు. కానీ మీ ఎమ్మెల్యేలు పల్లెలను పచ్చగా ఎగురుపెట్టించేటట్టు పని చేసుకుంటా పబ్లిక్కు చెప్పిన టైంకు పథకాలు అందించి చెప్పిన టైం వరకల్లా పనులు చేసి పెడితే నాయకులు చెప్పినట్టు కూడా పబ్లిక్ ఇంటారు కదా. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు, ఇట్లెందుకు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి సంది చికెన్ దుకాణాలు మొత్తం బంద్ పెడుతురట. ఒదిక్కు కింటళ్ళు చికెను మటన్ దొరుకుతుంది. ఇంకా మీదికెళ్ళి తెలంగాణ గుడక హైదరాబాద్ పట్టణంలో అయితే కల్తీ చేస్తుండ్రని, అంతటా కూడా అట్లనే కల్తీది ఖరాబైన మాంసం అమ్ముతుండ్రని బంద్ పెడుతుండ్రాయే బాలన్న అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. కోలపారాలు చికెన్ సెంటర్ వాళ్ళకు ఇచ్చే మార్జిన్ ఇయ్యకుండా అడ్డగోలు రేట్లకు అమ్ముతున్నారట. అందుకే చికెన్ షాపులు పెట్టుకుని దందాలు చేసుకునేటోళ్లకు అంటే చాలా తిప్పలవుతున్నదని తెలంగాణ రాష్ట్రంలో చికెన్ సెంటర్ షాపు ఓనర్సు సంఘమూళ్ళు ఇట్లా ఫ్లెక్సీలు కట్టి ఇయ్యాలట సంది చికెన్ షాపులు బంద్ పెడుతున్నామని బ్యానర్లు వేసిరట. కోళ్లపారాల పెబ్బలు వెంటనే చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ ఇచ్చి మాకు న్యాయం చేసేదాకా కూడా దుకాన్లు మొత్తం బంద్ పెడతామని ఇట్లా ఫ్లెక్సీలు కొట్టించిరట. మరి ఇప్పుడు ఒక పట్టణంలోనే చికెన్ దుకాన్లు బంద్ పెట్టిరా అంతటనా అంటే ఏమో కొన్ని జిల్లాల్లో సాటుగా కొందరు దందా ఎందుకు బంద్ పెట్టుకోవాలని వ్యాపారం నడిపిస్తుండని అంటుర్రు. కానీ రాష్ట్రమంతటనైతే ఇయ్యాలట సంది చికెన్ సెంటర్లు బంద్ పెట్టినట్టు చికెన్ సెంటర్ల ఓనర్ల సంఘం వాళ్ళు అయితే బంద్ పెట్టిరట. జగిత్యాల జిల్లాలో ఓ సర్కారు బడిలా చదువుకునే ఓ ఆడపిల్లకు టీసీ ఇయ్యకుండా తిప్పలు పెడుతురట. అగో ప్రైవేటు బడి అయితేనేమో ఫీజులు ఇచ్చేదాకా టీసీలు ఇయ్యమని తిప్పలు పెడతారు. కానీ సర్కారు బడిలా ఎందుకు తిప్పలు పెడతారంటే ఏమో ఆ బుజ్జి మాత్రం నాకు టీసీ ఇస్తలేరని జిల్లా కలెక్టర్ తానికి పోయిందట. ఎందుకో అరుచుకుందాం పారి.
జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో పెట్టిన ప్రజావాణి కార్యంకు పోయి ఇట్లా బుజ్జి కలెక్టర్ సార్కు బాధ మొత్తం చెప్పుకొచ్చిందట. మా కన్నతల్లి పానం బాగలేకపోయేసరికి చదువులకు దూరమైనా ఇప్పుడు చదువుకోవాలనిపిస్తున్నది, పరీక్షలు రాసేటట్టు పర్మిషన్ ఇయ్యిండ్రని బతిలాడిందట. కలెక్టర్ సత్యప్రసాద్ సారు కూడా వెంటనే డీఈఓ సారుకు చెప్పి ఆ బడిపిల్ల బాధ వాపాలన్నదట. అసలు ముచ్చట గ్రీష్మ అనే బుజ్జే చెప్తుంది ఈనుండ్రి. నా పేరు గ్రీష్మ, నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ ఆరోగ్య కారణాల వలన నేను దరూర్ పురాణిపేట్ స్కూల్ నుంచి దరూర్ స్కూల్కి మారడం జరిగింది. పురాణిపేట్ స్కూల్ వాళ్ళు నాకు అస్సలే టీసీ ఇవ్వకుండా చాలా సతాయించారు. 2 నెలలుగా వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళకి టీసీ ఇవ్వకపోవడం వలన నన్ను దరూర్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోలేదు. ఈయనరా పురాణిపేట సర్కారు బడిలో 7వ తరగతి చదువుకుంటున్న గ్రీష్మ వాళ్ళ అమ్మ పానం బాగలేకపోతే దారూరు ఈ స్కూల్కు మారిందట. అయితే పురాణిపేట ఈ స్కూల్లో ఉన్న టీసీ ఇయ్యాలని చెప్పి సార్లను అడిగితే ఇయ్యకుండా 2 నెలల సంధి తిప్పలంటే మామూలు తిప్పలు పెడతలేరట. అయితే టీసీ తీసుకురాలేదని దారూరు ఈ స్కూల్ వాళ్ళు కూడా గ్రీష్మను బడిలకు తీసుకుంటలేరట. ఇప్పుడు పరీక్షలు రాసేందుకు ఏ బడికి పోయే పరిస్థితి లేకపోయేసరికి ఎగ్జామ్స్ రాసేందుకు పర్మిషన్ ఇయ్యాలని కలెక్టర్ సార్ను కలిసి న్యాయం చేయమంటున్నదట. అయ్యా కలెక్టర్ సత్యప్రసాద్ సారు, ఆడబిడ్డ చదువుకు దూరం కాకుండా సర్కారు బడిలో టీసీ ఇయ్యకుండా ఎందుకు తిప్పలు పెట్టినరో అరుచుకోండి. అట్లనే ఇప్పుడు పరీక్షలు రాసేటట్టు కూడా మీరు పర్మిషన్ ఇప్పిస్తే ఆ బుజ్జి చదువుకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో ఆడపిల్లలు ఎలకల భయంతోనే ఆగమాగం అవుతుర్రట. రాత్రి నిద్ర పోతుంటే ఎలకలు అరుస్తున్నాయట. అవో హాస్టల్లకు ఎలకలు వచ్చి ఆడపిల్లలను ఇబ్బంది పెడుతుంటే మరి చదువుల శాఖ ఆఫీసర్లు ఏం కమాయి చేస్తుర్రో, ఎలకల తోకల్లా బట్టి అవి ఆడియో మొగయో అటు ఇటు కానియో అని చూస్తుర్రా. గట్టిగానే అరుచుకుందాం పని. అయ్యో పాపం చూసినరా ఎలుకలు పాడుగానే ఎట్లా కొరికినాయో. రాత్రి నిద్ర పోతే ఇట్లా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ఇప్పటి వరకు 14 మందిని గరిచినాయట. అగో అడ్డమైన ఎలుకలు గరిస్తే లేనిపోని బీమార్లు వస్తాయి. అంతా గోస ఉంటే ఆడపిల్లలంతా పోయి హాస్టల్లో ఫిర్యాదు కాలేదా అంటే ఈనుండ్రి. అన్న మా హాస్టల్లో ఎలుకల ప్రాబ్లం, కుక్కల ప్రాబ్లం, పందుల ప్రాబ్లం ఉన్న అన్ని యానిమల్స్ ప్రాబ్లమ్స్ అంతా ఈ గర్ల్స్ హాస్టల్లో ఉందన్న. మేము ఇప్పటి వరకు నోటీస్ చేయలేదు అంటే అది మమ్మల్ని సఫర్ చేయనంత వరకు. ఈయనరా ఇంకా మస్తుగానే చెప్తుంది మొత్తం ముచ్చటి నుండ్రి. ఒక్క రోజే థర్స్డే నైట్ మా రూమ్లో 11 మెంబర్స్ని గడిచిందన్న, మా ఫ్రెండ్స్ని 11 మెంబర్స్. మాకు సాటర్డే రోజు ఎగ్జామ్ ఉండే, ఫ్రైడే రోజు శ్రీరామనవమి రోజు అందరూ టీటీ ఇంజెక్షన్స్ కోసము ప్రైవేట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగినారు. ఇట్లా ఎలుకలు గరిచినాయని హాస్టల్ వార్డెన్కు అక్కడి చదువుల శాఖ ఆఫీసర్లకు చెప్పలేదా అంటే ఆ ముచ్చట కూడా ఈనుండ్రి. మళ్ళీ మేము థర్స్డే రోజు ఇన్సిడెంట్ అయితే ఫ్రైడే రోజు మేడం వాళ్ళ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. ఫ్రైడే రోజు నైట్ వచ్చి ఒక ఎలుకల ప్యాడ్, ర్యాట్ ప్యాడ్ ఇచ్చి వెళ్ళిపోయినారు. కాళ్ళను ఎలుకలు గరిచినాయి మేడము, టీటీ సూది మందుల కోసం దావకాన్ల చుట్టూ తిరిగినాము. జర హాస్టల్లో ఎలుకల బాధ తక్కువ చేయండి చెప్పుకున్నా కూడా హాస్టల్లో మేడము పేరుకు ఓ ఎలుకల ప్యాడ్ ఇచ్చిపోయిందట. అయ్యా సీఎం కం చదువుల మంత్రి యనమల రేవంత్ సారు, ఒదిక్కు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక చదువుల శాఖ మొత్తం సత్రోలు అవుతుంది. బడిల పెట్టే బువ్వ కూడా చక్కదనంగా ఉంటలేదని అదో పరిశాన్ ఉంటే ఇప్పుడు హాస్టల్లో ఎలుకలు గరుస్తుంటే ఎవరు పట్టించుకుంటలేరట. ఇదే నా సారు మీ ప్రజాపాలన, చదువుల శాఖను చక్కదనం చేసే తరీకా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే ఇప్పటికైనా హుషారు గాండ్రి. కాకతీయ యూనివర్సిటీల హాస్టల్లో పిల్లలు ఇంత అవస్థలు పడుతుంటే పట్టించుకోనోళ్ళ కథ ఏందో అరుచుకొని ఎలుకల బాధ లేకుండా చెయ్యండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏం కల్తీ ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా ఎరక లేకుంటున్నది. 1 కాదు 2 కాదు ఇప్పుడు అన్నీ కూడా కల్తీయే రాబట్టే. కొందరు పైకం కోసం ఐస్ క్రీంలు లస్సీలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారట. బుడ్డపిల్లలు తినే ఐస్ క్రీంలను కల్తీ చేసి ఏడా అమ్ముతున్నారే బాలన్న అంటారా? తయారు చేసే వీడియోలే తెచ్చిన చూసి మీ చుట్టాలు పక్కాలకు పంపురు. ఇది చూసినా కొందరు మారతారేమో. మెహదీపట్నంలో ఉన్న సయ్యద్ ముషారఫుద్దీన్ అనేటోడు ఇట్లా అలియా ఐస్ క్రీము పార్లర్ పెట్టి మొత్తము కల్తీ దందా చేస్తున్నాడట. అడమైన కెమికల్స్ కలుపుకుంటా ఐస్ క్రీములు తయారు చేస్తుండట. కెమికల్స్తోని పాటు అన్ని డూప్లికేట్ సామాన్లు అగ్వకు తెచ్చుకుంటా జీరో మాల్తోని మొత్తం లస్సీ ఐస్ క్రీమ్ చేసుకుంటా అగ్వకు దుకాన్ల పొంట ఐస్ క్రీమ్ బండ్లలా వేసుకుంటా పైకం దండుకుంటున్నాడట. అందుకే హైదరాబాద్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, మెహదీపట్నం పోలీసులు అందరు కలిసి ఇట్లా ఐస్ క్రీమ్ను కల్తీ చేస్తున్న భాగోతాన్ని మొత్తం బయటపెట్టి సయ్యద్ ముషారఫుద్దీన్ గాని పట్టుకున్నారట. అచ్చరాల 5,44,000 దాకా ఖరీదు చేసే పనిముట్లు సామాన్లు స్వాధీనం చేసుకుర్రట. అయ్యా బుడ్డపిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా తినే ఐస్ క్రీమ్ అసొంటి దాన్ని కూడా కల్తీ చేసి పబ్లిక్ పానాలతో ఆడుకునే ఇసొంటి అవలగాన్ని పట్టుకపోయి సర్కారు లాంఛనాలతో మంచిగానే మైలపోలు తీయాలి. మళ్ళీ తేప ఇసొంటి పనులు చేయాలంటేనే కొందరికి వణుకు పుట్టేటట్టు గట్టిగానే లగ్గం చేసి బయటకు రాకుండా జైలుకు పంపాలి. అప్పుడే ఇసొంటి కల్తీ చేద్దామనే ఆలోచన వచ్చే బట్టెవాయిగాళ్లకు పెయిల బుగులు అన్నదన్న పుడుతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చటెట్లునే అసలు నెలే ఎస్ఎస్ఏ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటాం మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి మన ఉంటే అన్ని.